ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖముల యందు ప్రవీణుడనై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి 40 దినాలు శిష్యులు బలపరుస్తూ సంచరించి పరలోకానికి ఆరోహణమై అక్కడి నుంచి పరిశుద్ధాత్మను పంపి మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. గత వారంలో వేరు ప్రదేశాల్లో తిరగడానికి ప్రభు నాకు సాయం చేశాడు. మరలా వచ్చే వారం నేను ఈస్ట్ గోదావరి అనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కొత్త జిల్లా, అక్కడికి వెళ్ళబోతున్నాను. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, మరలా వెళ్తున్నాను. యానాంలో పాస్టర్స్ మీటింగ్ ఉంది. అంతేకాకుండా బోడసకుర్రు అనేటువంటి ప్రదేశంలో, ఆ విలేజ్లో పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది దేవుజనులు రాబోతున్నారు. వాళ్ళతో దేవుని వాక్యం బోధించబోతున్నాం. నాతో పాటు పాస్టర్ శేఖర్ బాబు గారు విజయవాడ, పాస్టర్ యు షంగర్ గారు ముకామల ఈస్ట్ గోదావరి జిల్లా, మేమంతా కలిసి టీమ్గా వెళుతున్నాం. అక్కడ తోటి సేవకుల్ని బలపరుస్తానికి మేము వెళ్ళబోతున్నాం. కాబట్టి మా కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమ్మర్ కనుక, వేసవి కాలం కనుక బిజీ సీజన్, వేరు కార్యక్రమాలకి అటు ఇటు పెరిగితే టైం, బిజీ టైం. అదే సమయంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త. టేక్ మోర్ లిక్విడ్స్, డ్రింక్ మోర్ వాటర్. నీళ్ళు ఎక్కువ తాగండి. ఈ సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి, వాటర్ మెలన్స్ అండ్ మస్క్ మెలన్ లేకపోతే కుకుంబర్స్, వీటిని తినండి. నాన్ వెజ్ చాలా వరకు తగ్గించండి. మంచి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తినండి. దేవుడు మీకు అనుగ్రహించే ఆహారాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. సంతోషంగా తినండి, సనుగుడు లేకుండా తినండి. శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మన ఆత్మల గురించే మాత్రమే కాదు, మన శరీరముల గురించి కూడా ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. మన్నా అనుగ్రహించాడు. అది ఆత్మ సంబంధమైనది కాదు, మన శరీర సంబంధమైనది. అనగా తన దాసుల కొరకు శరీర సంబంధమైనది కూడా ఆయన అనుగ్రహించాడు. పూరేడి పెట్టెలు అనగా మాంసం వారికి ఆయన అనుగ్రహించాడు. కానీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. మన ప్రాణాత్మ దేహములను పోషించడానికి సమర్థుడైన శక్తి కలిగిన దేవుడు. దానికి స్వర్గంలో నిధులు ఎత్తిపెట్టిన దేవుడు, నిధులు ఉంచిన దేవుడు. మన తండ్రులు, మన భౌతికమైన తండ్రులు మన కోసం ఏదో నిధి ఉంచినట్లుగా నా కుమారులకి, నా కుమార్తెలకి, నా మనవాళ్ళకి, నా నెక్స్ట్ జనరేషన్కి పనికి వస్తుంది అన్న విధంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నగారు చనిపోవడానికి ముందు ఆయన చెప్పిన మాట, కొన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు వాళ్ళకి పిల్లలకి తీసుకోండి, వాళ్ళు వాడుకోండి. నేను వెళ్ళాగానే పెన్షన్ డబ్బులు ఇంకా కొన్ని వస్తాయి అని ఆయన చెప్పి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. తండ్రులు ఏవో దాచిపెడుతున్నారు. ద ఫాదర్స్ డిపాజిటింగ్ సమ్ థింగ్స్, డిపాజిటింగ్ సమ్ ట్రెజర్స్ ఫర్ అస్. అలాగైతే పరలోకపు తండ్రి, హెవెన్లీ ఫాదర్ is depositing, already deposited some treasures, great treasures for us. పరలోకమందు మనకు నిక్షేపాలు, నిధులు ఉన్నాయి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. వాటి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను, నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది దేవుజనులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను గుంటూరు జిల్లా, అనగా పూర్వం గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. మీరు ఈ మాటలు వినే సమయానికి
ఇంచుమించు నేను ప్రయాణమై జమ్ములపాలెం అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాను. అక్కడ కూడిక చూసుకొని మరల తిరిగి నెల్లూరు వచ్చేస్తాను. అక్కడ సహోదరులు పాస్టర్ శామ్యుయల్ గారు అనేటువంటి ఒక యవన దేవజనులు అన్ని కుటుంబాల నుంచి రక్షింపబడి 3 ప్రాంతాల్లో చక్కటి పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కొరకు పాస్టర్ శామ్యుయల్ గారు, ఎం శామ్యుయల్ గారు, ఆయన కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజులో యవన దేవజనుల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, జరగాలి. మేము యవనస్తులం అనే సంగతి పక్కన పెట్టేసి, నేను యవనస్తుడే కాదు, ఒకప్పుడు యవనస్తుడు, ఇప్పుడు యవనస్తుడే కాదు, మధ్య వయసు ఇచ్చింది, పెద్ద వయసు అయింది. దేవుని స్తోత్రం. ఆత్మలో యవనస్తులమే. ఆత్మకు వృద్ధాప్యం అంటూ లేదు. ఆత్మ ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటుంది. ఏజింగ్ అనేది ఆత్మకు లేదు. దేవుని స్తోత్రం. ఆత్మ, దేవుని ఆత్మ యుగ యుగంలో ఉంటుంది. మన ఆత్మ కూడా అలాగే ఉంటుంది. ఆత్మ నశించదు. కానీ ఆత్మను కూడా చంపడానికి శక్తి కలిగిన వాడు ఆత్మస్వరూపమైన దేవుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. నా శరీరాన్ని లోకం చంపగలదు, విమర్శకులు చంపగలరు నా శరీరాన్ని, కానీ నా ఆత్మను కూడా చంపడానికి శక్తి కలిగిన వాడు, నాలో ఆత్మను పెట్టినవాడు మాత్రమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. నిన్న శిష్యుల యొక్క అనుభవాలు, అయితే శిష్యుల యొక్క విధానాలు, శిష్యుల యొక్క అనుభవాలు, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యులకు ఎటువంటి అనుభవాలు ఉండాలి, అనుభవాల యొక్క అవసరత ఉందా? వాళ్ళకు ఉంది అవసరత. ప్రతివానికి కొన్ని అనుభవాలు ఉండాలి. ఏదర్ న్యాచురల్ ఆర్ సూపర్ న్యాచురల్. సహజమైన, సహజాతీతమైనటువంటి అనుభవాలు మనకు కావాలి. అలాగని 24 గంటలు సహజాతీతమైన అనుభవాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సహజ ప్రపంచంలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు జరగనివ్వండి సహజాతీతమైన కార్యాలు. అప్పుడప్పుడు వర్షం కురిసినట్లుగా కురవనివ్వండి, జరగనివ్వండి. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ న్యాచురల్, సూపర్ న్యాచురల్, బట్ సూపర్ న్యాచురల్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. అద్భుతాలు జరగాలని ప్రార్థన చేయడం తప్పేం లేదు, కానీ అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. న్యాచురల్ మ్యాన్ సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయలేడు, కానీ సూపర్ న్యాచురల్ గాడ్ బోత్ న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ కార్యాలు చేస్తాడు. దేవుడు సహజాతీతమైనటువంటి దేవుడు, సహజమైన సహజాతీతమైన కార్యాలు రెండూ చేయగలడు ఆయన. మనం న్యాచురల్ కార్యాలు చేస్తాం, తింటాం, తిరుగుతాం, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇవన్నీ మనం చేస్తాం. కానీ దేవుడు అన్నీ చేయగలడు, 2 విధాలుగా పనులు చేయగలడు. కాబట్టి మనం సేవించేటువంటి దేవుడు గొప్పవాడు. అటువంటి దేవుడిని మనం ఆరాధించి దేవుని నామాన్ని మయంపరచాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము నిన్న ఆలోచించిన విషయాలు, శిష్యులు స్థిరపరచబడ్డారు. అప్పుడప్పుడు అస్థిరత ఏర్పడుతుంది. ఆ సందర్భాల్లో స్థిరపరచబడాల్సిన అవసరం ఉంది. స్థిరులుగా, కదలని వారుగా ఉండాలి. చంచలులుగా ఉండడానికి వీల్లేదు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండడానికి వీల్లేదు. గోడ మీద పిల్లుల్లాగా ఉండడానికి వీల్లేదు. గాలికి కదలాడు రెల్లులాగా ఉండడానికి వీల్లేదు. మనం స్థిరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది తమ ఆత్మీయ జీవితంలో అస్థిరులుగా ఉన్నారు. చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ సంఘం నుంచి ఇక్కడికి ఇలా పరిగెత్తేవారుగా ఉన్నారు. రాజకీయ నాయకులు ఏ విధంగా పార్టీ ఫిరాయింపులు చేస్తారో విశ్వాసులు కూడా సంఘ ఫిరాయింపులు చేస్తున్నారు. నో, అలా చేయొద్దు. మీరున్న స్థానికంలో నమ్మకంగా ఉండండి. ఆ స్థానిక సంఘంలో మార్పులు కలుగునట్లుగా, ఆ స్థానిక సంఘపు అడ్మినిస్ట్రేషన్లో మార్పు కలుగునట్లుగా, ఆ స్థానిక సంఘం యొక్క స్పిరిచువల్ యాక్టివిటీస్లో మార్పులు జరుగునట్లుగా, ఆ సంఘం సొసైటీని అప్రోచ్ అవునట్లుగా, ఆ సంఘం ఇతర సేవకుల్ని యాక్సెప్ట్ చేయగలిగినట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా, మీ స్థానిక సంఘం కోసం, మీ లోకల్ చర్చ్ కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మీకుంది. శిష్యులు స్థిరపరచబడాలి, సహాయం పొందుకోవాలి. ఏ సహాయం? స్పిరిచువల్ కాంట్రిబ్యూషన్, అనగా ఆత్మ సంబంధమైన సహవాసం పొందాల్సినటువంటి అవసరం మనకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహాయం అనగానే వెంటనే ధనం గురించి ఆలోచిస్తాం. సహాయం అంటే మన వేరే ఆలోచన ఉండదు.
దేవుని సేవకులమైన మేము, మా దగ్గర ధనం లేదు, కానీ మేము ఆత్మీయ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ టు హెల్ప్ స్పిరిచువల్లీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్సెస్. వెండి బంగారములు మా దగ్గర లేవు. అలాగని నిన్ను విడిపించగలిగేటువంటి యేసునామపు శక్తి మా దగ్గర లేదని కాదని అర్థం. వెండి బంగారములు లేవు, కానీ వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనవి మా దగ్గర ఉన్నాయి. వెండి బంగారముల యొక్క అవసరత లేదు. నీ వెండి నీతో నశించునుగాక, నీ బంగారం నీతో నశించునుగాక. నశించిపోయేటువంటి సువర్ణం, నశించిపోయేటువంటి వెండి, ఇవన్నీ నశించిపోతాయి. కానీ నశించిపోనిది ఏదైనా ఉంది అంటే నామము, యేసు నామములోని శక్తి. దాన్ని మేము మీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఐ వాంట్ టు గివ్ యూ, వీ వాంట్ టు గివ్ ఏ పవర్, ఏ థింగ్, ఏ బ్లెస్సింగ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఈ లోకంలో వెండి బంగారములు శ్రేష్టమని భావిస్తున్నారు. దేర్ ఆర్ గ్రేటర్ బ్లెస్సింగ్ దాన్ సిల్వర్ అండ్ గోల్డ్. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములోని శక్తి. We will introduce that power to you, you layman. ఓ కుంటివాడైన సహోదరుడా, ఓ దివ్యాంగుడా, ఓ అంగవైకల్యం కలిగిన వాడా, ఓ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మ్యాన్. We want to introduce that power, that the power of resurrection. పునరుత్థానపు శక్తిని నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ధనాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వెండిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బంగారాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు యొక్క నామములో శక్తిని జనాలు పరిచయం చేసుకోవాలి. దే షుడ్ బి అక్వైంటెడ్ విత్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం. పేతురు యోహానులు అతనికి కావలసింది ఇచ్చారు. అందరూ వాడికి అవసరమైంది, కానీ అతి అవసరమైంది ఏం కాదు, అతి ప్రాముఖ్యమైనది ఏం కాదు, ఏదో ఇచ్చేశారు. కానీ పేతురు యోహానులు వాడి యొక్క ఆత్మలోకి తొంగి చూశారు. వాడి యొక్క ఆత్మ యొక్క అవసరతను గ్రహించారు. వాళ్ళకి అవసరమైంది ఇచ్చారు. వెండి మూటలు, బంగారు మూటలు ఇచ్చావు, ఏం ప్రయోజనం? కావాల్సింది అవసరమైంది ఇవ్వకుండా మన పిల్లలకి కేవలము భోజనము బట్టలు ఇస్తే సరిపోదు. వాళ్ళకి కొద్ది సంస్కారాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఆత్మీయ పద్ధతులను మనం నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు మనం సమాజానికి కొంతమంది ద్రోహులను మనం అందించినట్టు అవుతుంది. విదేశాల్లో కొంతమంది దైవజనులు వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేసి, వాళ్ళ బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు హీలింగ్లోకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. అనేకులు స్వస్థతలు పొందుకున్నట్లుగా సాక్ష్యాలు చూస్తున్నాం. పిల్లలు కదా అని మనం నిర్లక్ష్యం చేస్తాం. పిల్లల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. మన పిల్లల ద్వారా దేవుడు కార్యం జరిగించాలి. సండే స్కూల్ పిల్లల ద్వారా, యూత్ పిల్లల ద్వారా దేవుడు కార్యం జరిగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో స్థిరపరచబడాలని, సహాయం పొందుకోవాలని శిష్యుడు, అంతేకాకుండా శిష్యుల జీవితంలో వాళ్ళు శక్తిని పొందుకోవాలి. దే నీడ్ పవర్, డునామిస్ పవర్, డైనమిక్ పవర్, విస్ఫోటనాత్మకమైనటువంటి ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకోవాలని, వ్యాపించేటువంటి, విస్తరించేటువంటి, క్రియేట్ చేసేటువంటి, రీక్రియేట్ చేయగలిగినటువంటి అటువంటి దేవుని ఆత్మశక్తిని, విడిపించేటువంటి లిబరేటింగ్ గాడ్ స్పిరిట్ని వాళ్ళు పొందుకోవాలని మనం మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళు స్వర్గ దర్శనాన్ని పొందుకున్నారు. దే గాట్ విజన్ ఆఫ్ హెవెన్. హలో, మనము ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం కాదు. సియోనికి, పరమ సియోనికి, పైనున్న యెరూషలేముకి, నూతన యెరూషలేముకి మనం వెళ్ళాల్సిన వాళ్ళం. మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు. శ్రమలు అనుభవించండి, నో ప్రాబ్లం. శ్రమల మధ్యలో దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించండి. ఆ సాన్నిధ్యాన్ని, దైవ సాన్నిధ్యం అనుభవిస్తూ దేవుడు మిమ్మల్ని కొనిపోతాడు, స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోతాడు. స్వర్గ దర్శనాన్ని వాళ్ళు పొందుకున్నారు. స్వర్గ దర్శనాన్ని కలిగి ఉన్నారు. రండి, ఈ సమయంలో మన దేవుని మాటలు ఆలోచిద్దాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఏఫెసునకు వచ్చును. అను ఒక శిష్యుడని కాదండి, అతడు విద్వాంసుడు,
లేఖనములయందు ప్రావీణుడై ఉండెను. లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి చదువుతాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. ఇది ఇలా ఉండగా ఎస్ అపోల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపోల్లో స్వగ్రామం అలెగ్జాంద్రియా. ఇతడు గొప్ప పండితుడు, యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. ఎ జూయిష్ మ్యాన్ బై నేమ్ ఆఫ్ అపోలోస్ అరైవ్డ్ ఇన్ ఎఫెసస్. అపోలో అను పేరు కలిగినటువంటి ఒక యూదుడు ఎఫెసీ పట్టణంలోకి వచ్చాడు. ఎఫెసీ పట్టణంలో ప్రవేశించాడు. అనగా కొరింథీ పట్టణములో పరిచర్య ముగించుకొని ఎఫెసీకి వచ్చినటువంటి, అనగా రెండో మిషనరీ జర్నీలో ఎఫెసీకి వచ్చినటువంటి పౌలు ఉన్నటువంటి స్థలానికి వచ్చాడు. కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు అనగా అకుల ప్రిస్కిలా ఆయన్ని కలుసుకున్నారు. ఇక రాయబడిన మాటలు, హీ వాజ్ ఎ నేటివ్ ఆఫ్ అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా యొక్క ఆయన యొక్క నేటివ్ ప్లేస్ అలెగ్జాండ్రియా. అండ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ కల్చర్డ్ మ్యాన్. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, విద్యావంతుడు, సంస్కారి, కల్చర్డ్ మ్యాన్. హీ వాజ్ విత్ డీసెంట్ కల్చర్, మంచి కల్చర్, ఉన్నతమైన భావాలు కలిగిన వాడు, చక్కని వ్యక్తి. హీ వాజ్ పవర్ఫుల్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఆయన లేఖనము ఎరిగి ఉన్న విషయంలో ఇన్ ద స్క్రిప్చర్స్, యూదా లేఖనములని కాదు, ఇన్ ద స్క్రిప్చర్స్ అతడు ఎక్కడుంది? స్తోత్రం. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండను. ఇన్ ద జూయిష్ స్క్రిప్చర్స్ అని రాయబడింది. కానీ ఇక్కడ రాయబడిన మాట అలెగ్జాంద్రియా అంటే ఎక్కడది? అలెగ్జాంద్రియా ఈజ్ ఇన్ ఈజిప్ట్. అనగా ఐగుప్తు వాడైనటువంటి అపోల్లో ఐగుప్తులో ఉండకుండా ఐగుప్తును వదిలిపెట్టి ఆయన ఆసియా ప్రాంతానికి, ఎఫెసీ ప్రాంతానికి వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడో మనకు తెలియదు. అకయ్యకు వెళదలిచాడు, ఎందుకో మరి మనకు తెలియదు. చూడండి, ఈజిప్టును వదిలిపెట్టి అతని జీవితంలో జరిగిన ఎక్సోడస్, అతని జీవితంలో జరిగిన నిర్గమనం, నిష్క్రమణ. తాను అలెగ్జాంద్రియాలో ఉండకుండా అలెగ్జాంద్రియాను వదిలిపెట్టి, అనగా అలెగ్జాంద్రియా తీసేసి ఈజిప్ట్ను వదిలిపెట్టి ఐగుప్తును వదిలిపెట్టి, ఐగుప్తును అక్షరార్థంగా వదిలిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును అక్షరార్థంగా వదిలిపెట్టారు. మనం ఐగుప్తును అక్షరార్థంగా కాదు, ఆత్మీయంగా వదిలిపెడుతున్నాం. వీఆర్ లివింగ్ ఈజిప్ట్స్, అవర్ ఈజిప్ట్స్, నాట్ లిటరల్లీ బట్ స్పిరిచువల్లీ. దేవుని స్తోత్రం. ఎ జూయిష్ మ్యాన్ నేమ్డ్ అపోలోస్ arrived in Ephesus. He was a native of Alexandria and was recognized as an educated and cultured man. He was recognized, గుర్తించబడ్డాడు. Recognized by many, recognized by few, recognized by his people. అతనికి తెలిసిన వాళ్ళందరిలో కూడా ఆయన చిన్నోడు కాదండి, బాగా తెలుసుకున్నాడండి, బాగా చదువుకున్నవాడండి. He was powerful in the scriptures. అనగా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పినట్లుగా స్క్రిప్చర్స్ను, లేఖనాలను సమృద్ధిగా కలిగినవాడు, లేఖన ఐశ్వర్యము కలిగినవాడు. లేఖనములు ఎక్కడో లేవు కానీ తన మనసులో ఉన్నాయి. లేఖనములు ఎక్కడో లేవు కానీ తన హృదయంలో ఉన్నాయి. లేఖనాలు తన ఇంట్లో కబ్బోర్డ్లో ఉన్నాయి, షెల్ఫ్స్లో ఉన్నాయని కాదు, తన లైబ్రరీలో ఉన్నాయని కాదు, తన మినీ లైబ్రరీలో ఉన్నాయని కాదు. లేఖనాలు తన మనసులో ఉన్నాయి. హీ వాజ్ మైటీ ఇన్ స్క్రిప్చర్స్ ఆర్ పవర్ఫుల్ ఇన్ స్క్రిప్చర్స్. అనగా వాక్య సంబంధమైనటువంటి నిరక్షరాస్యత కలిగిన వాడు కాదు, వాక్యాన్ని ఎరిగినవాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలు శాస్త్రములు యందు అని కాదు. అపోస్తల కార్యములో మనం గమనిస్తే మోసెస్ను గురించి రాయబడింది, అనగా మోషేను గురించి రాయబడింది. నేను చదువుతున్నాను అన్నమాట. స్తోత్రం. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల, ఈజిప్షియన్స్ యొక్క సకల విద్యలను అభ్యసించాడు. మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు. మోసెస్ వాజ్ ఎ ప్రవీణుడు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్. అన్ని విద్యలు అభ్యసించాడు.
రకరకాల విద్యలను, ఎన్ని విద్యలను మనకు తెలియదు, కానీ సకల విద్యలను అభ్యసించి స్టడీ చేశాడు. హీ వెంట్ త్రూ ఆల్ ద స్టడీస్, ఆల్ ద సైన్సెస్ ఆఫ్ ఈజిప్ట్. అండ్ మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైన. ఇంతకుముందు నతివాడు అని పిలువబడిన వాడు ఇప్పుడు మాటల యందు అని రాయబడింది. తను అనేకమైన మాటలు తెలుసుకున్నాడు, అనేక మాటల విషయంలో ప్రావీణ్యాన్ని పొందుకున్నాడు. దాన్ని వ్యాఖ్యానించగలడు, దాన్ని వివరించగలడు. చూడండి, మోసెస్ను గురించి ఇలా రాయబడింది. ఇప్పుడు మోషే యొక్క ప్రస్తావన ఏదో ప్రవీణుడు అన్నారు కాబట్టి నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చాను. మన టైటిల్ సేవకుని యొక్క రూపాంతరం, ద ట్రాన్స్ఫిగరేషన్ ఆర్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆఫ్ ఎ సర్వెంట్. అపోలో యొక్క రూపాంతరం ఇది. అపోలో యొక్క రూపాంతరాన్ని ఎందుకు ప్రస్తావించాడు పరిశుద్ధాత్మదేవుడు? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు యొక్క రూపాంతరం, యేసు యొక్క రూపాంతరం విశ్వాసి యొక్క రూపాంతరాన్ని తెలియజేస్తుంది. అపోలో యొక్క రూపాంతరం మనందరి రూపాంతరాన్ని తెలియదు. యేసులాగా రూపాంతరం చెందాడు. యేసులాగా అనే అతని ముఖము సూర్యుని వలె ప్రకాశించిందనో, అతని వస్త్రాలు తెలబడ్డాయని కాదు. హీ గాట్ అనదర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ట్రాన్స్ఫిగరేషన్ యొక్క మరో ఫేస్లోకి, మరో లెవెల్లోకి వెళ్ళాడు. ఏంటి అతని ట్రాన్స్ఫిగరేషన్? అతని యొక్క ఇన్నర్ ట్రాన్స్ఫిగరేషన్, మినిస్ట్రీరియల్ ట్రాన్స్ఫిగరేషన్, సేవాపరమైన రూపాంతరపు అనుభవం ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీ మనస్సు మారి అనగా మారు మనసు పొంది, మీరు మారు మనసు పొందండి, కొత్త మనసు పొంది, న్యూ మైండ్ కలిగి, కొత్త ఆలోచన విధానం కలిగి, మీ మనసు మారి రూపము అంతరించండి. ఒక కొత్త రూపంలోకి, కొత్త మనసు కొత్త రూపంలోకి తీసుకొస్తుంది, కొత్త ఆకృతిలోకి, కొత్త ఆకారంలోకి, కొత్త స్వరూపంలోకి తీసుకొస్తుంది. లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారంటే కొత్త మనసు లేదు. లోక మర్యాదను అనుసరిస్తున్నారంటే కొత్త ఆకారము, రూపు లేదు. ఎప్పుడైతే లోక మర్యాదను భావించక, దాన్ని ఎంచక, దాన్ని పట్టించుకోక, అలక్ష్యం చేసి, లోకంతో నాకు పనే ఉంది, లోకం ఈజ్ నథింగ్, లోకం విషయంలో నా విషయంలో లోకం సిలువ వేయబడింది, ద వరల్డ్ వాస్ క్రూసిఫైడ్ విత్ మీ, ఐ వాస్ క్రూసిఫైడ్ ఫర్ ద వరల్డ్ ఇన్ లైఫ్ అని చెప్పబడినట్లుగా. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు రూపాంతరం. ఇక్కడ మనం ఈ వచనాల్లో 24 నుంచి కింద వచనాలు 28 వరకు చదివితే అక్కడ రూపాంతరం అనే మాట కనిపించదు, కానీ రూపాంతరం యొక్క భావనలు కనిపిస్తాయి. సేవకుని రూపాంతరం అంటే పాస్టర్ గారి రూపాంతరం గురించి కాదు, సేవించడానికి సిద్ధపడిన వారి, సేవిస్తున్న వారి, విశ్వాసులుగా ఉండి కూడా సేవిస్తున్న వారు. స్తోత్రం, హల్లెలూయా. మనందరం సేవకులు, విశ్వాసులు కూడా సేవకులే. అదేంటంటే విశ్వాసి వేరు సేవకుడు వేరు కదా? కాదు, విశ్వాసి కూడా సేవకుడే, సేవకుడు కూడా విశ్వాసే. ఇది బిలీవర్స్ ప్రీస్ట్హుడ్, యూనివర్సల్ బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అనగా సార్వత్రికమైనటువంటి విశ్వాసుల యొక్క యాజకత్వం. మీరు రాజులైన యాజక సమూహమైనారు. మీరు అంటే పాస్టర్లను ఉద్దేశించి కాదు, విశ్వాసులను ఉద్దేశించి అన్నాడు. చెదిరిపోయినటువంటి గోత్రాల్లో 12 గోత్రాల్లో చెదిరిపోయిన వాళ్ళని ఉద్దేశించి, వేరు ప్రదేశాలకు చెదిరిపోయిన వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. స్తోత్రం, హల్లెలూయా. మనము రాజులైనటువంటి యాజక సమూహం, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. సేవకుని యొక్క రూపాంతరం ఎలా జరిగింది? 18వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట, మొట్టమొదటి మాట, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొందిన వాడు ఆత్మయందు తీవ్రత పొందుకుంటాడు. ఉపదేశం పొందాడు, దాని ఫలితంగా అతనిలో ఉజ్జీవం వచ్చింది. ఉపదేశము ఉజ్జీవంలోకి నడిపిస్తుంది. యోహాను బాప్తిజము మాత్రమే తెలుసుకున్నవాడై, ఇక్కడే ఆగుదాం. యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్నాడు అంటే ఏమనర్థం? తెలుసుకోవలసిన మరొక బాప్తిజం తెలుసుకోలేదని. అనగా యోహాను బాప్తిజం మాత్రమే అంటే దాని అర్థం యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడది? మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిజం ఇస్తున్న సమయంలో యోహాను యొక్క షార్ట్ పీరియడ్ మినిస్ట్రీలో జరిగిన విషయం. అప్పుడు ఆయన ఈజిప్ట్ని విడిచిపెట్టి, అనగా యేసు పరిచర్య కాలంలో ఉన్నాడు ఈ అపోల్లో, కానీ మరుగుగా ఉన్నాడు. ఎవరి దగ్గరనో శిష్యత్వం చేస్తున్నాడు, యూదుల దగ్గర శిష్యత్వం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు తను కంప్లీట్గా ఒక ఐగుప్తీయుడిగా కాకుండా ఒక ఇశ్రాయేలుడిగా, ఒక యూదుడిగా మారిపోయాడు. అతను కన్వర్షన్ జరిగింది,
ట్రాన్స్ఫిగరేషన్ జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది, అతనిలో కన్వర్షన్ కూడా జరిగింది. అతడు యోహాను యొక్క బాప్తిజం మాత్రమే తెలుసుకున్నాడు. అనగా దాని అర్థం యోహాను చెప్పాడు, నేను ఇస్తున్న బాప్తిజం ఇస్ ఓకే, తీసుకోవద్దని నేను అనలేదు. నా వెనకాల వచ్చేవాడు ఉన్నాడు, ఆయన వేరొక బాప్తిజం ఇస్తాడు. అది నీళ్ళలో బాప్తిజం కాదు, యోర్దానులో బాప్తిజం కాదు, అది పరిశుద్ధ యెహోవా దేవుని యొక్క ఆత్మలోనికి బాప్తిజం. అది నేను ఇవ్వలేను. దట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. అది ఏ మనిషికి సాధ్యం కాదు. ఆత్మలో ముంచి లేపబడే, ఆత్మ జలముల్లో ముంచి లేపబడేటువంటి అనుభవం అది నా వల్ల కాదు. ఐ కాంట్ డూ ఇట్. అనగా శక్తిని పొందుకోలేదు అతను, కానీ అతడు కొంతకాలానికి లేకపోతే అకుల ప్రిస్కిల వాళ్ళ యొక్క సహవాసం ద్వారా అతడు శక్తిని పొందుకున్నట్లుగా, అనగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనం మనం గమనిస్తే, అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను తర్వాత యేసును గూర్చిన సంగతులను వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ యేసును గురించిన సంగతులు తెలుసుకున్నవాడు, అనగా యేసును గురించిన సమాచారం తెలుసుకున్నవాడు. యేసును గురించిన సత్యం, అతనికి ఫ్యాక్ట్స్ తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, అతనికి ఇన్సైట్ లేదు. యేసే మెస్సియా అనే విషయాన్ని చెప్పలేకపోయాడు. యేసును గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసే అభిషక్తుడై ఉన్నాడు, యేసే మెస్సియా అయి ఉన్నాడు, రాబో మెస్సియా ఉన్నాడు అనే సమాచారాన్ని అందించలేకపోయాడు అతను. సత్యమును గ్రహించినటువంటి సేవకుడు. ఒకటి శక్తిని పొందుకున్నవాడు, రెండవది సత్యమును గ్రహించినవాడు. మూడో విషయం 18వ అధ్యాయం 26వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను సరి చేసుకున్నాడు. దేవుని మార్గాన్ని గురించి వినబడే, నేను ఇవన్నీ తెలుసుకోలేకపోయినా సరి చేసుకున్న అనుభవంలోకి, కరెక్షన్ చేసుకునేటువంటి అనుభవంలో ఉన్నాడు. చాలామంది బియాండ్ కరెక్షన్. నాకేంటండి మీరు చెప్పేది, మీరెవరండి నాకు చెప్పడానికి, నాకు తెలుసు కదా, నాకు ఇంత అనుభవం ఉంది కదా అని అంటారు. హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. కరప్టెడ్ కాదు, కరప్టెడ్ హిమ్సెల్ఫ్ అని కాదు, కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. తనను తాను సరి చేసుకున్నాడు అకుల ప్రిస్కిల వల్ల. తర్వాత నాలుగో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 18వ అధ్యాయం 28వ వచనం. యేసే క్రీస్తు, యేసుక్రీస్తు కాదు, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి చూపించి, లేఖనాలు దృష్టాంతాలు చూపించి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండిస్తూ వచ్చాడు. అతని మినిస్ట్రీ మారింది చూడండి, అతని సేవా విధానం మారింది చూడండి. మన సేవా విధానం మారాలి, ఆత్మ సంబంధంగా మారాలి. శరీర సంబంధమైన విధానంలో నుంచి ఆత్మ సంబంధమైన విధానంలోకి మారాలి. సేవా విధానాన్ని మార్చుకున్నాడు. అదే సేవకుని యొక్క రూపాంతరం. మన రూపాంతరం ఎక్కడుందంటే, మనము శక్తిని పొందుకున్నప్పుడు, మన సత్యాన్ని గ్రహించినప్పుడు, మనము సరి చేసుకున్నప్పుడు, సేవా విధానాన్ని మార్చుకున్నప్పుడు, అది మన రూపాంతరానికి సూచనలు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ అటు రూపాంతరపు అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.